హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే రెడ్మీ 13 గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ అయితే మనకి 6.79 ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకైతే బిగ్గర్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం. ఎందుకంటే రెడ్మీ నుంచి రీసెంట్లీ లాంచ్ అయిన రెడ్మీ 12కి దీనికి నెక్స్ట్ వర్షన్ కాబట్టి ఇందులో అయితే వీళ్ళు డిస్ప్లేని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. డిస్ప్లే పరంగా అయితే ఈ ఫోన్ అయితే మనకి బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే. ఇంకా ఈ ఫోన్ ఒక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో 108 MP మెయిన్ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దాంతో పాటుగానే ఫ్లాష్ లైట్ అయితే జనరల్గా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ ఒక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1080p వరకు అయితే ఇందులో మనమైతే వీడియోస్ కానీ పిక్స్ కానీ తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా సేమ్ స్పెసిఫికేషన్స్లో వీడియోస్ కానీ పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ ఒక పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళైతే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని వాడుతున్నారు. దీంతో మనమైతే హెవీ గేమింగ్ ఆడలేం కానీ మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఎలాంటివి అంటే క్యాండీ క్రష్ కానీ, హిల్స్ క్లైంబ్ కానీ, ఇంకా నార్మల్గా ఫ్రీ ఫైర్ కూడా ఆడొచ్చు. బట్ చిన్న చిన్న ల్యాగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ ఒక బ్యాటరీ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 5030 mAh బ్యాటరీతో పాటు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ మనమైతే 100% ఛార్జ్ కావడానికి నియర్లీ 1 hour లోపు అయితే ఛార్జ్ అవుతుంది. కంఫర్టబుల్గా 1 day అయితే మనం నార్మల్ యూజర్స్కి అయితే కంఫర్టబుల్గా రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ అయితే మీకైతే డిస్ప్లే పైన అయితే కనబడుతున్నాయి. ఇంకా ఈ ఫోన్ ఎవరికైతే బెస్ట్ అనేది మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ అయితే మనకి ఎవరికంటే 11,000 లోపు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ కావాలి విత్ రియల్మీ బ్రాండింగ్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు అయితే ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకైతే మీకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.